హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియోలో ఇప్పుడు దాకా మనం ఫ్రంట్లో డ్రైవ్ ఎలా చేయాలో చూసాము. ఇప్పుడు మనం రివర్స్ గేర్ ఎలా వేయాలి, రివర్స్ చేయడానికి ఒక 2 టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు నేను చేసే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారి మన వీడియో చూసినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. బ్రేక్ పెట్టవు సార్. ఇప్పుడు దాకా మనం ఫ్రంట్లో బండి నడిపామా? ఇప్పుడు దాకా ఏమేమి వాడావు? ఇప్పుడు దాకా నువ్వు క్లచ్ వాడాం, 1వ గేర్ వాడాం, 2వ గేర్ వాడాం, స్టీరింగ్ అర్థం చేసుకున్నాం. ఇలా మనం ఫ్రంట్లో బేసిక్గా మన నాలెడ్జ్ని బట్టి ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం రివర్స్ గేర్ నేర్చుకుంటాం. మనకు ఫ్రంట్లో ఎంత ఇంపార్టెంట్ డ్రైవింగ్, అలాగే బ్యాక్ చేయటం కూడా, అంటే రివర్స్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఇట్లా ఆపినప్పుడల్లా గేర్ న్యూట్రల్ చేసి పెట్టుకోవాలి. ఎందుకు? ఫ్రంట్లో వెళ్ళేటప్పుడు కొద్దిసేపు ఇక్కడ ఆపుతున్నాం కాబట్టి గేర్లో ఉండకూడదు. ఎప్పుడైనా సరే బండి ఆపినప్పుడు గేర్లో బండి ఉండకూడదు. బై మిస్టేక్ క్లచ్ కనుక మనం ఏదైనా మర్చిపోయో లేకపోతే స్ట్రెస్ అయ్యి కాలు ఆటోమేటిక్గా వదిలేస్తే బండి ముందుకు వెళ్ళిపోయి ఏదన్నా చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే బండి ఆపి కొద్దిసేపు మాట్లాడాలి, లేకపోతే వెయిట్ చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా న్యూట్రల్ అనేది చేయండి. ఇది చాలా మంచి పని. అలాగే ఇప్పుడు మనం రివర్స్ గురించి మళ్ళీ టాపిక్లోకి వద్దాం. రివర్స్లో మనం ఫ్రంట్లోకి ఎలాగైతే మనం డ్రైవ్ చేస్తున్నామో అలాగే రివర్స్లో కూడా డ్రైవ్ చేయాలి అంటే రివర్స్ గేర్ ఒకటి ఉండిద్ది. చూడండి, ఇక్కడ రివర్స్ గేర్ వచ్చేసి ఇట్లా డ్రైవర్ సీట్ వైపు ఇలా వచ్చి కిందకి ఇలా ఉంది. అలా గేర్ రాడ్ మీద డైరెక్షన్ అనేది ఉండిద్ది. ఆ డైరెక్షన్ని బట్టి క్లచ్ నొక్కి 1వ గేర్ రివర్స్ గేర్ వేసుకొని క్లచ్ని స్లోగా రిలీజ్ చేస్తే కార్ అనేది ఫ్రంట్కి వెళ్లకుండా బ్యాక్కి వెళ్తూ ఉండిద్ది. మనకు డ్రైవింగ్ రివర్స్లోకి వచ్చేటప్పటికి ఫ్రంట్ బ్యాక్ ఒకటే రూల్స్ ఉంటాయి. అంటే మనం ఫ్రంట్లో ఎలాగైతే క్లచ్ని రిలీజ్ చేస్తామో, అర్థమవుతుందా? స్లోగా ఇప్పుడు గేర్ వేయగానే స్లోగా క్లచ్ని ఎలా రిలీజ్ చేస్తామో అలాగే బ్యాక్లో కూడా గేర్ వేసుకొని స్లోగా క్లచ్ని రిలీజ్ చేయాలి. అప్పుడు మనకు కారు ఆటోమేటిక్గా స్లోగా వెనక్కి వెళ్తూ ఉంటుంది. అది మనకు అర్థమవుతుంది అనమాట. అదే రివర్స్ గేర్ పడకుండా ఫ్రంట్ గేర్ పడింది అనుకో, రివర్స్ గేర్ పడకుండా ఫ్రంట్ గేర్ ఎందుకు పడిద్ది అంటే రివర్స్ గేర్ అయిపోయి ఒకసారి మనం 4th గేర్ వేసుకుంటాం. అలా ఆ 4th గేర్ వేసినప్పుడు క్లచ్ రిలీజ్ చేస్తే కొద్దిగా ముందుకు వెళ్ళినట్టు అనిపించింది. అప్పుడు మనం క్లచ్ వదలకూడదు. ఏది? ఇప్పుడు రివర్స్ గేర్ అయ్యి ఒకసారి క్లచ్ పూర్తిగా నొక్కి ఇప్పుడు స్లోగా క్లచ్ రిలీజ్ చేయి. ఇప్పుడు కారు వెనక్కి వెళ్తాం. ఇప్పుడు క్లచ్ నొక్కు. అలా మనం కంపల్సరీగా కొద్దిగా క్లచ్ రిలీజ్ చేస్తే వెనక్కి వెళ్తుంది అని అనుకోవాలి, తెలుస్తుంది అన్నమాట. అంటే మనం ఫ్రంట్కి అయినా బ్యాక్ అయినా సరే క్లచ్ రిలీజ్ చేయడం అనేది ఒకటే పద్ధతి. ఫ్రంట్లో ఎలా రిలీజ్ చేస్తామో బ్యాక్లో కూడా అలాగే రిలీజ్ చేయాలి. ఇంకోటి, బ్యాక్లోకి వెళ్ళేటప్పుడు యాక్సిలేటర్ అనేది అస్సలు వాడకూడదు. క్లచ్ మీదే డ్రైవ్ చేయాలి. ఎందుకంటే మనం బ్యాక్ రివర్స్ అనేది కొద్దిగా దూరం మాత్రమే చేస్తాం. మహా చేస్తే ఒక 10 అడుగులు లేకపోతే ఒక 20 అడుగులు 15 అడుగులు చేస్తాం. కానీ కిలోమీటర్లు మనం ఫ్రంట్లో నడిపినట్టు బ్యాక్లో నడపమన్నమాట. అలాగే రెండోది, స్టీరింగ్కి వచ్చేటప్పటికి మనం ఫ్రంట్లో చూడండి, ఆ ఫ్రంట్లో రైట్కి తిప్పాలంటే మనం స్టీరింగ్ రైట్కి ఎలా తిప్పుతామో, అలాగే లెఫ్ట్కి తిప్పాలంటే మన స్టీరింగ్ లెఫ్ట్కి ఎలా తిప్పుతామో, బ్యాక్కి వెళ్ళేటప్పుడు కూడా అర్థమవుతుందా నీకు? ఇలా మనం బ్యాక్కి వెళ్ళేటప్పుడు కూడా కారు మొత్తం రైట్కి తిరగాలంటే బ్యాక్లో కూడా మన స్టీరింగ్ రైట్కే తిప్పాలి. కారు మొత్తం లెఫ్ట్కి తిప్పాలంటే మన స్టీరింగ్ లెఫ్ట్కే తిప్పాలి. చూడు, అక్కడ ఎదురుగా రైట్ సైడ్ రోడ్డు, లెఫ్ట్ సైడ్ రోడ్డు, 2 రోడ్లు ఉన్నాయా లేదా?
ఇప్పుడు ఆ 2 రోడ్లో ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళేటప్పుడు రైట్కి తిరగాలనుకో, ఇప్పుడు ఆ స్కూటీ పక్కగా రైట్కి ఎటు పక్క తిప్పాలి? ఫ్రంట్లో రైట్కే తిప్పాలి. అలాగే లెఫ్ట్కి తిప్పాలనుకో స్టీరింగ్ లెఫ్ట్కి తిప్పాలి. అదే స్ట్రైట్కి వెళ్ళిపోయావు అంటే ఎటు తిప్పకుండా స్ట్రైట్ రోడ్లోకి వెళ్ళిపోయావు. అక్కడికి వెళ్ళినాక బ్యాక్ వస్తా రైట్కి తిప్పాలనుకో ఎటు తిప్పాలి? రైట్కే తిప్పాలి. అంటే ఆ ముందుకు వెళ్ళి వెనక్కి రావాలంటే రైట్లో తిప్పాలంటే రైట్లోనే తిప్పాలి. ఇట్లా లెఫ్ట్లో తిప్పాలంటే లెఫ్ట్లోనే తిప్పాలి. ఫ్రంట్కి అయినా సరే బ్యాక్ అయినా సరే స్టీరింగ్ రూల్ కూడా ఒకటే. అంటే క్లచ్ ఒకేలాగా మెయింటైన్ చేయాలి, స్టీరింగ్ కూడా ఒకేలాగా ఆలోచించాలి. మనం రివర్స్ వెళ్తున్నాం కదా అని చెప్పి రివర్స్లో ఆలోచించకూడదు. అర్థమైందా? ఇలా మనం స్లోగా డ్రైవింగ్ అనేది, రివర్స్ డ్రైవింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తాము. అలాగే ఇంకోటి ఏంటంటే రైట్ సైడ్ అంటే మనం రివర్స్లో వెళ్ళేటప్పుడు కంపల్సరీగా రైట్ సైడ్ ఎడ్జిని పట్టుకొని డ్రైవ్ చేయాలన్నమాట. ఎందుకు? మనకు రివర్స్ చేసేటప్పుడు డ్రైవర్కి కనిపించేది ఈ రైట్ సైడ్ మిర్రర్లో రైట్ సైడ్ పార్ట్ కనిపించింది. ఇప్పుడు చూడండి, ఈ రైట్ సైడ్ పార్ట్లో రైట్ సైడ్ రోడ్డు గ్యాప్ ఎంత ఉందో మనకు తెలిసిద్ది. అదే లెఫ్ట్ సైడ్ మనకు పూర్తిగా కనపడదు అనమాట. వెనకాల ఏముంది అనేది మనం వెనక్కి తిరిగి చూడలేము. అందుకని మనం ఏం చేయాలంటే, మనం ఫ్రంట్లో వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఇలా ఎలా వెళ్తామో రివర్స్లో వచ్చేటప్పుడు రైట్ సైడ్ బార్డర్ని పట్టుకొని రావాలి. ఎందుకంటే యాజ్ ఎ రూల్ ప్రకారం కూడా మనం వెనక్కి వెళ్తున్నా సరే అటు నుంచి వెళ్ళినట్టే లెక్క. అందుకని ఆ సైడ్ రావాలి. ఇప్పుడు స్లోగా క్లచ్ రిలీజ్ చేస్తా, రైట్ సైడ్ వెళ్తా ఉండు. గేర్లోనే ఉంది కాబట్టి స్లోగా క్లచ్ని రిలీజ్ చేయి. స్లోగా రిలీజ్ చేస్తా, స్లోగా రైట్కి వెళ్తా ఉండు. క్లచ్ అనేది ఎక్కువ నొక్కకూడదు అన్నమాట కదా. రైట్కి వెళ్తుంది, ఆ రోడ్లో గ్యాప్ రోడ్డు గ్యాప్ తగ్గుతుంది. మళ్ళీ ఇప్పుడు క్లచ్ నొక్కి లెఫ్ట్ తీసుకో. స్లోగా క్లచ్ వదులుతూ ఉంది. మళ్ళీ క్లచ్ నొక్కి మళ్ళీ కొద్దిగా రైట్గా కొద్దిగా గ్యాప్ చూసుకోవాలి. అలా చూశారు కదా ఫ్రెండ్స్, మనం రివర్స్ డ్రైవింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ 3 పాయింట్లు గమనించాలి. అప్పుడే మన డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా అయిపోయింది. ఈ వీడియోని ఫాలో అవ్వండి. ఇంకేమన్నా మీకు వీడియోలు కావాలైతే కామెంట్లు పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పద.